హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది చాలా సింపుల్గా, ఈజీగా, గ్రేవీగా చేసుకుందాం మటన్ కర్రీ. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో 2 మిరియాలు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకోవాలి. వేసుకొని 2 పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని దాంట్లోనే సాల్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. తీసుకున్న తర్వాత అలా మగ్గిన తర్వాత దాంట్లో మనము కారం 1 స్పూన్, గరం మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసులున్నర వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని బాగా విజిల్స్ రానివ్వాలి. ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 6 విజిల్స్ రావాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా వస్తుంది గ్రేవీ. ఇలా వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. చాలా సింపుల్గా, గ్రేవీగా మటన్ కర్రీ రెడీ. ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ గాయ్స్.